దివంగత ప్రధాని మహానేత ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా నెల్లూరు కాంగ్రెస్ అధ్యక్షులు దేవకుమారెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు. తమ ప్రియతమ దివంగత నేత ఇందిరాగాంధీకి ఘన నివాళులర్పించారు. పేదల క్షేమం కోసం ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న మహానేత ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుని మనవడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కమిటీ నేతలు ఏటూరి శ్రీనివాసరెడ్డి, బాల సుధాకర్, మోహన్ రెడ్డి, ఫయాజ్, గణేష్, సంజయ్, శాన్వాజ్, షకీల్, నసీమా, రాజేష్, ఫజల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనము మన ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీ గారి జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇందిరాగాంధీ గారికి మనం ఘన నివాళులు కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన దేవకుమార్ రెడ్డి గారి ఆదేశాలతో కార్యక్రమం జరుపుకున్నాము. ఇందిరాగాంధీ గారు ఆ రోజు భూ సంస్కరణలు ఎన్నో తీసుకొచ్చారు. అనేక బ్యాంకులు ఇబ్బందులు పెడుతుంటే జాతీయ బ్యాంకులుగా చాలా బ్యాంకులు జాతీయ బ్యాంకులుగా మార్చారు. ఈ కార్యక్రమాలు పేదల కోసం ఇళ్ళు, అదే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు కూడా పేదోళ్ళకి పొలం కూడా ఇవ్వడం జరిగింది అందరికి. ఆ రోజుల్లో ఆ సంస్కరణలన్నీ చేపట్టారు. ఈ రోజు ఆ సంస్కరణలకి వాళ్ళ సొంత పేర్లు పెట్టుకొని చేస్తున్నారే గానీ వాళ్ళ ఆలోచనలో పుట్టిన విధానం కాదు ఇది. ఆమె చేసిన వాటినే అమలు చేసి మేము చేశాం అనుకున్నారు. కానీ ఇది ఇప్పుడు 30 ఏళ్ల క్రితమే అమలు చేయడం జరిగింది. పేదలకు అందరికీ ఇళ్ళు ఇవ్వడం, పొలాలు ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి. ఈ విధంగా చేసిన ఇందిరాగాంధీ గారిని ఈ రోజు వాళ్ళు నెహ్రూ గారు ఆ రోజు అట్ట చేశారు, ఈ రోజు ఇది చేశారు, ఆ తప్పు చేశారు విభజించడంలో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ రోజు పరిస్థితులను బట్టి ఆ రోజు మీరు ఎక్కడున్నారు? అసలు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ విమర్శించే వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ మనుషులు లేరు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లేరు. ఇవాళ వచ్చిన తర్వాత స్వాతంత్రం తెచ్చిన తర్వాత ఆయన మావాడు ఈయన మావాడు అని చెప్పుకుంటూ ఉండే వాళ్ళనే విడదీస్తా ఏదో పబ్బం గడుపుకునే దానికి చూస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇందిరాగాంధీ గారి కుటుంబం వాళ్ళ కోసమే పోరాడింది, మన దేశం కోసం పోరాడింది. అంతకు మించి ఎవరు పోరాడిన వాళ్ళు లేరు. వాళ్ళ కుటుంబమే చిన్నాభిన్నం అయిపోయి 1-2 వ్యక్తులు ఉగ్రవాదుల తోటాలకు బలైపోయినా కూడా వాళ్ళు పార్టీని వదలకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారు. వాళ్ళ మీద బురద జరగడం అంత మంచిది కాదు అని ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు మేము చెప్తున్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహానేత, ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళి కాంగ్రెస్ పార్టీ తరఫున అర్పించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రతిపక్ష నేత ఆ రోజు వాజ్పేయి గారు కూడా ఆమెని మహాకాళి అని చెప్పి బిరుదు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ గుండెల్లో గుబులు రేపి వాళ్లను 2 ముక్కలుగా చీల్చి వాళ్ళ శక్తిని బలహీనంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే అది ఆ కుటుంబానికే సాధ్యం అని చెప్పేసి మరొకసారి నిరూపించడం జరిగింది. ఈ రోజు చూస్తున్నాం మనం ఎంతో మంది అమాయకుల ప్రాణాలను ఈ దేశంలో మేమే ఈ దేశాన్ని కాపాడే వాళ్ళం అని చెప్పేసి చెప్పే పార్టీ ఈ రోజు లక్షల 100ల మంది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. అదే విధంగా వాళ్ళ జీవితాలకు ఇక్కడ భద్రత లేకుండా పోయిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఇది కేవలం శాంతి సుఖం ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఈ రోజు మన స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి వర్ధంతి సభ జరుపుకుంటున్నాము. ఆ వర్ధంతికి ఘన నివాళులు అర్పించడం కాంగ్రెస్ పార్టీ తరఫున దేవకుమార్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేవూరి దేవకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మహాతల్లి 108వ జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహానేతకి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఆ మహానేతకు ఈరోజు పూలమాల వేసి నివాళులర్పించాం. ఇందిరాగాంధీ అంటే ఈ రోజుకి ఇందిరమ్మ ఇల్లు అంటే ఇందిరాగాంధీ కట్టించిన ఇల్లు ఆ రోజుల్లో రాజభవనాల్లో రద్దు చేసి ఈ పేద ప్రజలకి ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసి ప్రాణాలు అర్పించిన మహానేత ఇందిరాగాంధీ. ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాడుతున్నారు.
ఈ రోజు దేశం కోసం పోరాడుతున్నారు. ఆ మహానాయకుడు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి కావాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా మా ఇందిరాగాంధీ మహాతల్లికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏటూరు శ్రీనివాసరెడ్డి, కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏటూరు శ్రీనివాసరెడ్డి, నెల్లూరు ఇన్ఛార్జ్ రూరల్ సహాజు, డిసిసి ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, సిటీ నాయకులు సంజీవ్, సురేష్, మల్లికార్జున రెడ్డి, సిటీ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ చెప్పి నసీమా అందరం కలిసి ఆ మహానేతకి ఇందిరాగాంధీ గారికి ఘనంగా మిత్రులుగా నివాళులర్పిస్తున్నాం. జై కాంగ్రెస్.